అడిగిన వారందరికీ సాయం చేస్తున్నారా? దానవీర శూరకర్ణుణ్ణి అనుసరిస్తున్నారా? నిజానికి మీరు మీ జీవితం నాశనం చేసుకుంటున్నారని గుర్తించండి. మీరు చేస్తున్నది సాయం కాదు, మీ భవిష్యత్తుకు వేసుకుంటున్న గొయ్యి. సహాయం చేయడం మంచిదే, కానీ ఎవరికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్న స్పృహ లేకపోతే అది వివేకం కాదు, అవివేకం. నీ కష్టార్జితాన్ని, నీ కాలాన్ని, నీ శక్తిని అడగగానే ఇచ్చేయడం మంచితనం అనిపించుకోదు అంటున్నాడు కృష్ణుడు. ఎదుటివాడు దానికి అర్హుడా కాదా అని చూడకుండా చేసే దానం నిన్ను పాతాళానికి నెట్టివేస్తుంది. దానం అంటే నీ దగ్గర ఉన్నది ఇచ్చేయడం కాదు, సరైన వ్యక్తికి అందేలా చూడడం. అపాత్ర దానం వల్ల నీకు వచ్చేది పుణ్యం కాదు, కష్టం మాత్రమే గుర్తించు అన్నాడు. అందుకే దానానికి ముందు విచక్షణను ఉంచుకో. దానవీర శూరకర్ణుడు కాకపోయినా పర్లేదు, కానీ నీ జీవితాన్ని కాపాడుకునే వివేకివి అవ్వు అన్నాడు కృష్ణుడు. అపరిచిత వ్యక్తులకు సాయం చేసి ఎప్పుడైనా ఇబ్బంది పట్టారా? కామెంట్లలో చెప్పండి. మరిన్ని ఇటువంటి గీతా రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం. కృష్ణార్పణమస్తు.